సింగిల్ సల్మా 2025 అక్టోబర్లో రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమా. నచికేత్ సామంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హుమా కురేషి, సన్నీ సింగ్, శ్రేయాస్ తల్పడేల్ నటించారు. హుమా కురేషి ఈ సినిమాకి ఒక ప్రొడ్యూసర్గా చేయడం విశేషం. గ్యాంగ్స్ ఆఫ్ ఓసిపూర్ సినిమాతో ప్రారంభించిన కెరియర్ని పలు విజయవంతమైన సినిమాలు మహారాణి, మిథ్య, ఢిల్లీ క్రైమ్ 3 లాంటి సిరీస్లతో విజయవంతంగా సాగిస్తుంది. తమిళ్లో రజనీకాంత్ కాలా, అజిత్ వలిమై సినిమాల్లోని పాత్రలతో నటిగా మంచి గుర్తింపు పొందింది. సింగిల్ సల్మా సినిమాలో కథేమిటంటే, లక్నోకి చెందిన 33 ఏళ్ల పెళ్లి కాని అమ్మాయి సల్మా. తల్లిదండ్రులతో పాటు చెల్లి పెళ్లి, తమ్ముడి చదువు, ఇల్లు తాకట్టు ఇలా ఎన్నో సమస్యల మధ్య కుటుంబ బాధ్యతను మోయాల్సిన పరిస్థితి ఉంటుంది. వీటితో తనకి పెళ్లి ధ్యాసే ఉండదు. బయట సమాజంలో పెళ్లి కాని అమ్మాయిలు ఎదుర్కొనే అన్ని రకాల ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ఉంటుంది. తన మీద మోజుపడి ఇబ్బంది పెడుతున్న వాళ్లకి తగిన బుద్ధి చెబుతూ తన మానాన తాను జీవిస్తూ ఉంటుంది. ఒకప్పటి నవాబు వారసుడు తండ్రి. వారసత్వంగా వచ్చిన ఇంటిని కూడా తాకట్లో పెడతాడు. తల్లి ఈ సమస్యలు ఎప్పుడూ ఉండేవే, నువ్వు పెళ్లి చేసుకో అని పోరు పెడుతూ ఉంటుంది. రకరకాల సంబంధాలు చూస్తూ ఉంటుంది. సల్మాకి ఏ సంబంధాలు కూడా నచ్చవు. చివరకు సికిందర్ అనే ఒక బట్టల కొట్టు వ్యాపారి క్యారెక్టర్ నచ్చి పెళ్లికి సరే అంటుంది. వీరి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అనుకోకుండా సల్మాకి 2 నెలల పాటు లండన్లో ట్రైనింగ్ పొందే అవకాశం వస్తుంది. ఇంట్లో వాళ్ళు పెళ్లి పెట్టుకొని ఇవన్నేంటి అని వద్దంటారు. ఇది తెలిసిన సికిందర్ వచ్చి సల్మా తల్లిదండ్రులతో మాట్లాడి వారికి నచ్చజెప్పి సల్మాని ట్రైనింగ్కి లండన్ పంపిస్తాడు. లండన్లో సల్మా మీట్ సింగ్ అనే అతన్ని ప్రొఫెషన్ పరంగా కలవాల్సి వస్తుంది. తర్వాత నెమ్మదిగా అక్కడి కల్చర్కి అలవాటు పడుతుంది. తను కూడా స్వేచ్ఛగా ఫీల్ అవుతూ అక్కడికి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయటం మొదలుపెడుతుంది. ఈ ప్రాసెస్లోనే అనుకోకుండా మీట్ సింగ్కి బాగా దగ్గరవుతుంది. ఒకసారి బీచ్లో స్విమ్ సూట్తో ఉన్నప్పుడు ఎవరో ఇండియన్స్ తీసిన ఫోటోలో తను కూడా ఉండడంతో అది అటు ఇటు తిరిగి చివరకు లక్నో చేరుతుంది. అక్కడ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇది ఎప్పుడ్నించో సల్మా వెంబడి పడుతున్న ఒకడు కావాలని చేసిన పని. ఈ ఫోటో పెళ్లి చేసుకోబోతున్న సికిందర్ కూడా చేరుతుంది. లండన్ నుండి ఇండియా వచ్చిన సల్మాకి ఆ ఫోటో వైరల్గా అవ్వటం పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఇంట్లో వాళ్ళు బాగా చివాటు పెడతారు. సల్మా వారితో, మీరు నేను వేసుకున్న డ్రెస్ని చూస్తున్నారు కానీ నా మొహంలో ఉన్న ఆనందాన్ని చూడలేకపోతున్నారు అని వాదిస్తుంది. ఎవరు సల్మా మాటలు పట్టించుకోరు. సికిందర్ మాత్రం సల్మాన్ అర్థం చేసుకుని ఇందులో నీ తప్పే ఉంది అని సర్ది చెప్తాడు. లండన్లో పరిచయమైన మీట్ సింగ్ విషయం సికిందర్కి చెప్పలేకపోతుంది. మీట్ సింగ్ తర్వాత సల్మాన్ వెతుక్కుంటూ లక్నో వస్తాడు. తను మర్చిపోలేకపోతున్నానని, తనని పెళ్లి చేసుకోమని బతిమాలతాడు. పెళ్లి రోజు ఒకవైపు సికిందర్, మరొక వైపు మీట్ సింగ్ ఇద్దరు భారత్తో సల్మా ఇంటి దగ్గరికి వస్తారు. అప్పుడు సల్మాన్మ వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకోకుండా మోడల్గా తనకు అవకాశం వచ్చిందని, తన జీవితాశయం మోడల్ అవ్వటం అని ట్రైన్ ఎక్కి ఢిల్లీ వెళ్ళిపోతుంది. ఇదే ఈ సినిమా ఎండ్. స్త్రీ స్వేచ్ఛ, స్వాతంత్రం ఈ కథలో ప్రధాన అంశాలుగా ఉంటాయి. ఒక స్త్రీ తన ఇష్టాలకు అనుగుణంగా స్వేచ్ఛగా ఉంటూ నచ్చిన దుస్తులు ధరిస్తూ ఉంటే తప్పే ఉంది అనే ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ సినిమా. ఓవరాల్గా పాయింట్ వినటానికి బాగానే ఉన్న కథనం చాలా స్లోగా ఉంటుంది. సల్మా క్యారెక్టర్ బిహేవియర్ కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అప్పటి వరకు కుటుంబ బాధ్యతలు మోసి ఉన్నతంగా ఉన్న సల్మా క్యారెక్టర్ సికిందర్ అనే వ్యక్తిని ఎంగేజ్మెంట్ చేసుకొని అతని ప్రోద్బలం మీద అనుమతితో లండన్ వచ్చి అక్కడ పరిచయాలకు, కల్చర్కు, అలవాట్లకు ఆ క్యారెక్టర్లో వెంటనే మార్పు రావటం అనేది కొంచెం కృతకంగా, ఫోర్స్డ్గా అనిపిస్తుంది. తనను నమ్ముకునున్న ఒక వ్యక్తి ఉన్నాడని తెలిసి మరొక వ్యక్తితో పరిచయం. ఆ తర్వాత పరిణామాలు కూడా కొంచెం కన్విన్సింగ్గా ఉన్నట్టుగా అనిపించవు. తన ఇష్టాలు, అవసరాలకు 2 క్యారెక్టర్లను వాడుకున్నట్టుగా అనిపిస్తుంది. తనకు మోడలింగ్లో హెల్ప్ చేసి తన మనసును అర్థం చేసుకున్న మీట్ సింగ్ గురించి సికిందర్కి చెప్తే అతను అర్థం చేసుకునేవాడు. చాలా విషయాల్లో పెద్ద మనసుతో వ్యవహరించిన సికిందర్ ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతాడు. కానీ అలా సికిందర్కి చెప్పకుండా దాచిపెట్టి కావాలని నడిపించినట్లుగా ఉంటుంది. ఇద్దరినీ వదిలేయటం, తన కెరీర్ కోసం వెళ్ళిపోవడం, తిరిగి వచ్చినప్పుడు చూస్తాను అని చెప్పటం కూడా అంత ఇదిగా అనిపించలేదు. సొంతంగా ఇష్టం వచ్చినట్లు ఉండటం, డ్రెస్సింగ్ ఇలా అంతా ప్రస్తుతానికి బాగానే ఉంటాయి. కానీ సంఘం కట్టుబాట్లతో పనిలేకుండా జీవితాంతం ఒక స్త్రీ ఇలానే ఉండగలదా అనే ప్రశ్న తర్వాత అయినా రాకమానదు. తన ఇష్టాలు, స్వాతంత్రంతో జీవితపు చివరాంకంలో కూడా స్త్రీ సేఫ్గా మనుగడ సాగించగలదా? స్త్రీకి గాని, పురుషుడికి గాని సమాజం అనేది ఒక ప్రొటెక్షన్ మరియు ఒక రెస్ట్రిక్షన్. ఈ 2 కూడా అవసరం.
ఏది ప్రొటెక్షన్, ఏది రెస్ట్రిక్షన్ అనేది మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఈ రెండిటి మధ్య తేడా తెలియక చాలామంది చాలా రకాలుగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. సమాజం అనేది ఒక చెట్టు లాంటిది. దానికి మనందరం ఆకుల్లాంటి వాళ్ళము. ఒక ఆకు చెట్టుకున్నంత వరకే పచ్చగా ఉంటుంది. చెట్టు నుంచి విడివడిన ఆకు ఎప్పటికైనా సరే తన పచ్చదనాన్ని, విలువను కోల్పోయి ఎండిపోతుంది. ఒంటరిగా ఉంటే ఎవరికైనా ఇదే వర్తిస్తుంది. సంఘం కట్టుబాట్లు, సమాజం కూడా చెట్లులాంటివే అని అందరూ గ్రహించాలి. స్వేచ్ఛకు నిర్వచనం అంటే మన చుట్టూ ఉన్న సమాజాన్ని, అందులో ఉన్న మంచి చెడులను అర్థం చేసుకోవడంలో ఉంటుంది.